ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల బస్టాండ్ సందర్శించిన డిపో మేనేజర్స్. ద్వారకా తిరుమల స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని, ప్రత్యేక బస్సులు నడుపుచున్నామని, భక్తుల రద్దీ దృష్ట్యా ముక్కోటి ఏకాదశి రోజున రాత్రి వరకు భక్తులకు ఇబ్బంది లేకుండా నూతన బస్ సర్వీసులు ఏర్పాటు చేశామని ఏలూరు డిపో మేనేజర్ వాణి, జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గంగాధర్రావు తెలియజేశారు. కోట ఏకాదశి సందర్భంగా ఆర్టీసీ ఏలూరు డిపో నుంచి జంగారెడ్డిగూడెం డిపో నుంచి స్పెషల్ బస్సులు అరేంజ్ చేయడం అయింది. అట్లాగే ఏలూరు డిపో నుంచి రెగ్యులర్గా 17 బస్సులు కాకుండా ఇంకో 10 బస్సులు అదనంగా తిప్పుతాం. 30వ తారీఖు ఉదయం 3 గంటల నుంచి బస్సులు ఆపరేట్ అవుతాయి. ప్రతి 5 నిమిషాలకి బస్సు ఉంటుంది. అట్లాగే 29వ తారీఖు నుంచి కూడా పొద్దున్న 11 గంటల నుంచి 7 స్పెషల్ బస్సులు తిప్పడం జరుగుతుంది. అలాగే ఇట్లా గిరి ప్రదక్షిణ ముగించుకొని సాయంత్రం 7 గంటలకు వస్తామని చెప్పి గురువారు చెప్పారు. దాని ప్రకారంగా ఇక్కడ సూపర్వైజర్లు, డిపో మేనేజర్స్ అందరూ ఇక్కడ అరేంజ్ అయి ఉన్నాము. సాయంత్రం 7 గంటలకి 15 బస్సులు రెడీ చేసి జనాలందరినీ క్లియర్ చేస్తాము. అలాగే రేపు 15 బస్సులు కాకుండా ఇంకో 10 బస్సులు అదనంగా తిప్పుతాము. జనాలు పెరిగే కొద్ది మా బస్సులు కూడా పెంచి జనాన్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటాము. అలాగే జంగారెడ్డిగూడెం నుంచి స్పెషల్ బస్సులు, మా డిపో నుంచి స్పెషల్ బస్సులు తిప్పి ఈ జనాలంతా అక్కడ క్లియర్ చేస్తాము. అట్లాగే మెకానికల్ సెక్షన్ నుంచి కూడా మెకానిక్స్ ఇక్కడ అరేంజ్ చేస్తాము. అలాగే సూపర్వైజర్ని అందరినీ ఇక్కడ జంగారెడ్డిగూడెం, ఏలూరు డిపోలు, విజయవాడలో కూడా అరేంజ్ చేస్తాము.